ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఉదయ కాలములో చేరువచ్చిన ప్రియులు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుతున్నాం. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగికుడి. దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్న మాట, మానవులైన వారికి, కుమారులారా నా మాట ఆలకింపుడి, నా ఉపదేశము నుండి తొలగకుడని మానవ నిర్మాణకుడు, పంచభూతముల నిర్మాణకుడు, సర్వ సృష్టికి మూలమైనటువంటి దేవుడు మానవుణ్ణి తన కుమారుడిగా చేసుకున్న కారణాన్ని బట్టి కుమారులారా ఆలకించుడి అని వ్రాయబడి ఉంది. దేవుని వాక్యములో లూకాసు సువార్తలో మనం చూస్తున్నట్లయితే 3వ అధ్యాయంలో ఆదాము దేవునికి కుమారుడు అని వ్రాయబడి ఉంది. అనగా ఈనాడు మానవ లోకములో జీవిస్తున్న 750 కోట్ల జనాభా, దాదాపు 250 దేశాల్లో ఉన్న ప్రజలు అందరూ కూడా ఒక మనుష్యుని నుండి మాత్రమే సృష్టించబడ్డారు. అందుకే దైవ గ్రంథములో అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26, 27, 28 వచనాల్లో దేవుని వాక్యము సెలవిచ్చే మాట ఏమనగా, ఒక మనుష్యుని ద్వారా సమస్త జాతి మనుష్యులను ఆయన సృష్టించాడని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఈనాడు దేవుడు మానవులందరికీ తండ్రి అయి ఉన్నటువంటి వాడు. అందుకే ఆయన కుమారులారా నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి అని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి దేవుని మాట మనం ఆలకించాలి, దేవుని ఉపదేశానికి మనము లోపడాలి. మానవ ఉపదేశాలు, మానవ మాటలు మానవ జీవితాన్ని ముంచివేస్తాయి, మానవ జీవితాన్ని మత్తులో పడేస్తాయి, మానవ జీవితాన్ని మత సంబంధమైన భక్తిలో పడేసి మరి మనుషుని నష్టపరుస్తాయి. కాబట్టే వాక్యము సెలవిస్తున్న మాట, దేవుని మాట ఆలకించాలి, దేవుని ఉపదేశాన్ని అంగీకరించాలి, దాని నుండి తొలగిపోకూడదు. ప్రియులారా, ఒకవేళ తొలగిపోతే కలిగే నష్టమేంటి? దేవుడు చెప్పిన మాటను మనం వినకపోతే కలిగే నష్టమేంటి? ఒక వ్యక్తి రోడ్డు మీద బండి వేసుకొని బయలుదేరాడు. అప్పుడు రోడ్డు మీద నిలబడిన ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా, ఈ దారిలో వెళ్ళబాకండి, అక్కడ పెద్ద గుంట ఉంది, మీరు కనుక వెళితే అందులో పడతారు అని చెప్పాడు. కానీ అతడు ఆ మాట వినకుండా బయలుదేరాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుంటలో అతడు పడవలసి వచ్చింది. కారణం, మాట ఆలకించనందువల్ల, ఉపదేశమును గ్రహించనందువల్ల అతడు ఆ నష్టానికి గురయ్యాడు. అలాగే మానవ లోకములో దేవుడు చెప్పుచున్న మాట, మరి దేవుడు చెప్పే మాట ఉపదేశానికి ఎవరైతే లోబడతారో వారు నష్టపోరు. అయితే చాలామంది దైవ ఉపదేశాన్ని త్రోసివేస్తూ ఉంటారు. దైవ గ్రంథములు అలాగున చాలామంది త్రోసివేశారు. తద్వారా వారు నష్టాన్ని, కష్టాన్ని, బాధను అనుభవించారు. తమ జీవితాల్లో ఎన్నో రకాలైన మరి ఇబ్బందులకు వారు గురైపోయినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు వారు అన్నారు, ఏమన్నారంటే 12వ వచనము, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం, అయ్యో, ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసేదని, నా హృదయపు గద్దింపునెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొక్కలేదు, నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమేడమాయన అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూనుందువు అని వాక్యములో రాయబడింది. కాబట్టి మన మూలుగులకు కారణం, ఈనాడు మన మూలుగులకు, మన వేదనకు, మన నిరాశకు, మన నిస్పృహకు, మనలో కలిగినటువంటి ఆయా రకములైన కృంగుదలలకు
కారణాలు ఏంటంటే ఉపదేశమును ఆలకించకపోవడం, ఉపదేశాన్ని త్రోసివేయటమే, అలాగే గద్దింపును తృణీకరించడమే, అలాగే మాట వినకపోవటమే, చెవి ఎక్కకపోవటమే వీటన్నిటికీ కారణం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న యవ్వన బిడ్డలారా, ఈనాడు కాలేజెస్, స్కూల్స్ రీఓపెన్ అయినాయి. అక్కడ ఎన్నో రకాలుగా సద్బోధ చేస్తూ ఉంటారు. నీవు దానికి లోపడకపోతే అంతములో మార్చిలో జరిగే పరీక్షల్లో నీవు మరి ఎంతో అవమానానికి, అపకీర్తికి, దుఃఖానికి గురి కావాల్సి వస్తుంది. అలాగే ప్రియులారా, ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుని మాటకు నువ్వు లోబడకపోతే, ఆ ఉపదేశాన్ని త్రోసివేస్తే, దాన్ని చెవియొక్కకపోతే, అది వినకపోతే ఫలితంగా ఆఖరిలో నువ్వు పొందేటువంటి నష్టం అంతా ఇంత కాదు. అందుకే వేదములో రాయబడింది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడని వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, గ్రహించు, గుర్తెరుగు, ప్రభువుని వెంబడించు, ప్రభువు పైన ఆధారపడు. దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను విడవడు, ఎన్నడూను ఎడబాసేవాడు కాదు. ఆయన ప్రేమామూర్తి, ఆదుకునేవాడు. నమ్ముదాం, విశ్వసిద్దాం, ఆయన మాట ఆలకిద్దాం, ఆయన ఉపదేశానికి లోపడదాం. తద్వారా మన జీవితములు మరి క్షేమాన్ని అనుభవిస్తాయి. దేవుడి మాటలు దీవించుగాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి వినేవారికి ఆశీర్వాద కారణంగా చేయండి. ఈనాడు ఎంతోమంది యవనస్తురాండ్రు, పెద్దలు కూడా నీ మాట వినకపోవడం బట్టి వృద్ధాప్యానికి వచ్చిన తరువాత, అయ్యో ఆ దినమున నేను ఈ మాట వినకపోవడమే, ఈ ఉపదేశాన్ని లక్ష్య పెట్టకపోవడమే ఈరోజు నేను అనుభవిస్తున్న ఈ పరిస్థితికి కారణమని దుఃఖిస్తూ ఉండే వృద్ధులు కూడా లేకపోలేదు. కాబట్టి తండ్రి, ప్రజలు గ్రహించి గుర్తెరిగి నీ ఉపదేశానికి, నువ్వు చెప్పే ప్రతి మాటకు, నువ్వు బోధించే ప్రతి మాటకు ప్రజలు ఆలకించి లోబడి అనుభవం దయచేయండి. వాక్యమును ముద్రించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్లాడండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక.